వీక్షకులకు స్వాగతం, నమస్కారం. 2019 నుంచి 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి తన పాలనలో రైతులకు తీవ్రమైన నష్టం చేస్తే ఆఖరికి బీమా ప్రీమియం కూడా కట్టకుండా సుమారుగా 5,000 కోట్ల రూపాయలు రైతులకు రావాల్సిన డబ్బుల్ని రానివ్వకుండా చేసి అన్నదాతల ఉసురు తగిలి ఎలా అయిపోయాడో చూసాం. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక రైతులను ఏ రకంగా కాపాడుకుంటున్నాడో చూస్తున్నాం. అన్నదాత సుఖీభవ ఆగస్టు ధరని ఇవ్వబోతున్నారు. అలాగే ఇప్పుడు జగన్ రెడ్డి మొసలి కన్నీరు కారుస్తూ రైతులకు నేను న్యాయం చేశాను, ఆనాడు నేను చాలా మేలు చేశాను అన్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు చేసిందేంటి, జగన్మోహన్ రెడ్డి చేయలేదేంటి, జగన్మోహన్ రెడ్డి బీమా కూడా ఎగ్గట్టగా కారణాలేంటి వివరించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి పాలనలో బీమా కూడా కట్టలేక సుమారుగా 5,000 కోట్ల రూపాయలకు రైతులకి రానివ్వకుండా చేసిన పరిస్థితి చూసాం. నేడు కూటమి ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు నాయుడు అనేక కార్యక్రమాలు చేస్తూ రైతులకు అండగా నిలబడిన పరిస్థితి చూస్తున్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చి నేను రైతులకు అది ఇది చేశానని చెప్తున్నాడు. మీరు ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? అంటే ఎవరు రైతు బంధు, ఎవరు రైతు ద్రోహి? ఇవాళ జగన్మోహన్ రెడ్డి నిజ రూపాన్ని, అతని యొక్క నగ్న స్వరూపాన్ని వాళ్ళ పార్లమెంట్లో బయటపెట్టాడు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ఒక రకంగా బట్టలప్ప తీసి నుంచోబెట్టాడు. రైతులకి నువ్వేం చేస్తానన్నావు, ఏమని హామీ ఇచ్చావు? ఇప్పుడు పంట బీమా ప్రీమియం నువ్వే కడతానన్నావు, కానీ 3 ఏళ్ళు ప్రీమియం కట్టకుండా ఇవాళ 5,000 కోట్లు రైతులకు వచ్చే సొమ్ము రాకుండా చేశావు. ఏ రైతు నిన్ను నమ్ముతాడు? ఏ రైతు నీకు ఓట్లేస్తాడు? రైతు ద్రోహిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి మనం చూసాం. 13 లక్షల ఎకరాలు భూ కబ్జాలు. రేపు జిల్లాకి లక్ష ఎకరాలు కబ్జా చేశారు. 13 ఉమ్మడి జిల్లాల్లో 13 లక్షల ఎకరాలు కబ్జా చేస్తే అందులో 5.65 లక్షల ఎకరాలు ఎస్సీ ఎస్టీల. అంటే ఒక భూ కబ్జా కోరు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మనం చూసాం ఈ బీమా ప్రీమియం 2,500 కోట్లు క్లెయిమ్స్ పెండింగ్ పెట్టాడు. క్లియర్ చేయాలండి. ఇప్పుడు 12% వడ్డీతో ఇప్పుడు ఈ ప్రభుత్వం కట్టాలి. అంటే కూటమి ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం జగన్ యొక్క ఆ పెండింగ్ బిల్స్ అన్నీ వాళ్ళు చెల్లిస్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ 4,500 కోట్లు పెట్టాడు. ఇన్ని చేసి కూడా మిర్చి రైతుల్ని, పొగాకు రైతుల్ని, మామిడి రైతుల్ని నేనే మీకు అన్యాయం చేశానని నమ్మించే ప్రయత్నం చేయటాన్ని కూడా ఎలా చూడాలంటారు? గుంటూరు వెళ్ళాడు మిర్చి యార్డుకి, లేకపోతే అక్కడ పొదిల్లి పొగాకు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, బంగారుపాలెం మామిడి రైతుల దగ్గరికి వెళ్ళాడు. ముఖ్యమంత్రికి ఎందుకు వెళ్ళలేదు? ముఖ్యమంత్రిగా నువ్వు ఉన్నప్పుడు ఏ రైతు కష్టమన్నా విచారించావా? పలకరించావా? మబ్బుల్లో తిరిగావు. అంటే నీవు ఓడిపోతేనే నీకు రైతులు గుర్తొస్తారా? అధికారంలో ఉంటే గుర్తురారా? ఇప్పుడు మీరేమని చెప్పారు? మామిడి లేకపోతే పొగాకు లేకపోతే మిర్చి ధరల స్థిరీకరణ నిధి నువ్వు ఎంత పెడతానన్నావు? 3,000 కోట్లు పెడతానన్నా. పెట్టావా? 30 కోట్లు పెట్టావా? విపత్తు సహాయ నిధి ఎంత పెడతానన్నావు? 4,000 కోట్లు పెడతానన్నావు. పెట్టావా? 40 కోట్లు పెట్టావా? పెట్టకపోగా విపత్తులు వచ్చినప్పుడల్లా విదేశాలకు పారిపోయాడు. ఆ విపత్తుల సహాయం కింద కేంద్రం నుంచి వచ్చినప్పుడు కూడా తను వాడేసుకున్నాడు. అరే, ఇక్కడ కృష్ణా పొంగి లంక గ్రామాలు మునిగితే నువ్వు లండన్లో ఉంటావా? గోదావరి పొంగి మొత్తం తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి పంటలన్నీ కొట్టుకుపోతే ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు వచ్చి తడిసిన ధాన్యం కొంటావా లేదా అని ఆ రోజు అక్కడికి వెళ్ళి గందరగోళం చూపించి తూనికలు అన్నీ చూసి వెయ్యింగ్ మొత్తం మిషన్లన్నీ తనిఖీ చేసి ఆయన నిలబడ్డాడు రైతులకు అండగా. నువ్వు గ్రీన్ మ్యాట్ వేసుకుని వెళ్తావా? అంటే పొలంలోకి వెళ్తే బురద అవుద్దనా? అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒక రైతు ద్రోహిగా మనం ఇప్పుడు మీరు అన్నారు ఏది చంద్రబాబు, రేపొద్దున అన్నదాత సుఖీభవ డబ్బులు వేస్తున్నారు. నువ్వేం చేసావు రైతు భరోసా అని? ఇప్పుడు నువ్వేమన్నావు? కేంద్రం ఇచ్చేది కాకుండా 13,000 ఇస్తానన్నావు. కేంద్రం ఇచ్చేది కూడా నువ్వు మినహాయించుకున్నావు. ఒక్క రైతుకి 7,000 కొట్టావు. మొత్తం ఆంధ్రప్రదేశ్ రైతులకి 20,000 కోట్ల మోసం ఆ ఒక్క స్కీమ్లో చేశావు. అరే, జగనన్న భూరక్ష అంటావు. భూరక్షవా భూభక్షవా? భూభక్ష అయ్యాడు. అంటే చివరికి వాళ్ళు డాక్యుమెంట్స్ కూడా నీ దగ్గర పెట్టమంటావా? రైతుల దస్తావేజులు కూడా మీ దగ్గర జెరాక్స్లే ఉండాలి.
మొత్తం ఒరిజినల్స్ నా దగ్గర ఉండాలంటే అందుకు కాదా రైతు ఇవాళ నీ మీద కన్నెర్ర చేసింది, నిన్ను నేలకేసి కొట్టింది. పాస్ పుస్తకం మీద నా ఫోటో ఉండాలి, లేకపోతే రైతుగా నాకు నా భూమి ఇచ్చినటువంటి మా తాత ఫోటో ఉంటుంది. నీ ఫోటో ఏంటి? నువ్వు ఇచ్చావా ఆ భూమి నాకు? అంటే పాస్ పుస్తకాల మీద నీ ఫోటో అన్నా, పొలాల్లో సర్వే రాళ్ల మీద నీ ఫోటో అన్నా, ఏమైంది? అక్కడ నీ ఫోటో కాదు, నిన్నే పాతి పెట్టారు ఆ పొలాల్లోనే. అదే రైతులు జగన్మోహన్ రెడ్డి అదేమంటే ఓడిపోయిన ఎమ్మటే ఏమంటాడు ప్రెస్ మీట్ పెట్టి, 60 లక్షల మంది రైతులు, వాళ్ళకి అంత ఇచ్చాను నేను, వాళ్ళ ఓట్లు ఏమయ్యాయి అంటాడు. నీ సొమ్ము ఇచ్చావా? ఇవాళ రైతు ఉన్నాడంటే, రైతు బతికాడంటే ఆ రోజు చంద్రబాబు ముఖ్యమంత్రిగా, వాజ్పేయి ప్రధానిగా డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చారు. సురేష్ ప్రభుని, చంద్రబాబుని మైక్రో ఇరిగేషన్ టాస్క్ ఫోర్స్కి కన్వీనర్లుగా ఆయన పెట్టాడు. అప్పుడు 90% రాయితీ ఇవ్వాలి అని చెప్పి పండ్ల తోటల అభివృద్ధికి ఒక పెద్ద విప్లవం వచ్చింది. హార్టికల్చర్ ఇవాళ హబ్గా రాయలసీమ మారిందంటే ఇవాళ చీని తోటలు, లేకపోతే దానిమ్మ, అరటి, పులివెందుల. అసలు ఆంధ్రప్రదేశ్లో అత్యధిక తలసరి ఆదాయం గల మండలం లింగాల. ఎక్కడది? కడప జిల్లాలో పులివెందుల నియోజకవర్గంలో లింగాల ఒక్కొక్కళ్ళ తలసరి ఆదాయం 3.5 లక్షలు ఉంటుంది. అరటి ఇవాళ ఏంటి, ఇవాళ అక్కడ కండగల నేల, అరటి, దానిమ్మ, చీని, మంచి నీళ్లు. ఇప్పుడు అలాంటి మైక్రో ఇరిగేషన్, ఆ డ్రిప్ ఇరిగేషన్ ఏం చేశాడు? రద్దు చేశాడు. 90% సబ్సిడీ ఎత్తి పారేశాడు. జగన్ ఏ విధంగా రైతులు ఓట్లు అడుగుతాడు? ఏ ముఖం పెట్టుకుని అడుగుతాడండి? ఇప్పుడు చంద్రబాబు మొన్న కూడా మాట్లాడుతూ ఏమన్నాడు? నేను 5 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు రాయలసీమ ప్రాజెక్టుల పైన 12,000 కోట్లు ఖర్చు పెట్టాను. జగన్మోహన్ రెడ్డి 2,000 కోట్ల. ఆ 5 ఏళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం 68,000 కోట్లు ఖర్చు పెట్టింది. ఇక్కడ 2,000 కోట్ల రూపాయలు జగన్ రెడ్డి ఖర్చు పెట్టినా పని ఏం కనపడదండి. ఊరిని బిల్లు అయినాయి కానీ పని కనపడలా. దోచేశారు. 68,000 కోట్లతో వాళ్ళు ఇరిగేషన్ ప్రాజెక్టులు వాళ్ళు అభివృద్ధి చేస్తే నువ్వు కనీసం అందులో 4వ వంతు ఖర్చు పెట్టవా? అంటే మొత్తం ఊడ్చేశారు, అప్పులు తెచ్చి తినేశారు. ఇవాళ 10 లక్షల కోట్ల అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ను ముంచేశావు. ఏంటి నీవు తెచ్చిన అప్పులతో నువ్వు కట్టిన కట్టుబడి ఏంటి? రోడ్లు వేసావా? పేదలకు ఇల్లు కట్టావా? ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేసావా? పోలవరం ముంచేశాడు. చంద్రబాబు హయాంలో పోలవరం 71% కంప్లీట్ అయితే నీ 5 ఏళ్లలో 3%. సిగ్గుచేటు. ఆ డయాఫ్రమ్ వాల్, ఆ 3% ఏదో అది కట్టాడు అనుకున్నాం, డయాఫ్రమ్ వాల్ ముంచి పారేశాడు. 450 కోట్లతో డయాఫ్రమ్ వాల్ కడితే ఇప్పుడు మళ్ళీ 900 కోట్లతో అది మళ్ళీ పునర్నిర్మించాల్సిన పరిస్థితి. గైడ్ బండ్ కుంగ తీశాడు. అసలు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, మహేంద్ర తనయ ప్రాజెక్ట్, హంద్రీ నీవా, గాలేరు నగరి. నిన్న గాలేరు నగరి 1000 కోట్లు ఇచ్చారు. హంద్రీ నీవా సుజల స్రవంతికి 3800 కోట్లు ఇచ్చాడు చంద్రబాబు. నువ్వేం చేశావు? నీ హయాంలో ఇరిగేషన్ మినిస్టర్ ఎవడు? అంబటి రాంబాబా, లేకపోతే అనిల్ కుమార్ యాదవా? వాళ్ళు ఇరిగేషన్ మినిస్టర్లుగా వాళ్ళ డ్యాన్సులు, వాళ్ళ బెట్టింగులు. ఇప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ రామానాయుడు ఏం చేస్తున్నాడు? బుడమేరు పొంగింది. బుడమేరు పొంగితే మొత్తం ఆ తెగిన కట్టలన్నీ పూడ్చిగా నువ్వు రావడానికి లేదన్నాడు. 5 రోజులు వర్షంలో అతను అక్కడ నిలబడి కట్టలు పూడ్చి కానీ రాలేదే. ఇప్పటికీ అలా తిరుగుతున్నాడు, ప్రాజెక్టు తిరుగుతానన్నాడు ఆయన. నీ హయాంలో వ్యవసాయ మంత్రి ఎవరు? కన్నబాబు, కాకాని గోవర్ధన్ రెడ్డి. ఎక్కడున్నాడు కాకాని గోవర్ధన్ రెడ్డి? జైల్లో ఉన్నాడు. ఇప్పుడు వ్యవసాయ మంత్రిగా ఎవరు ఉండాలి, ఎలాంటి వాళ్ళు ఉండాలి అంటే ఇక్కడ మనం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నేల విడిచి సాము చేసి కేవలం ఏంటంటే డబ్బు ఇసిరితే ఓట్లేస్తారు, డబ్బుతో ఓట్లు కొంటానన్న అహంభావంతో అతను మిడిసిపడ్డాడు. ఇవాళ నేలకేసి కొట్టారు. అదే రైతులు అన్నమాట. ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు రైతులు చేసిన మేలు అంత ఇంత కాదని జగన్మోహన్ రెడ్డి ఆ రైతుల పేరు చెప్పి వాడుకుని వాళ్ళకు వచ్చిన నిధులను కూడా తను పక్కదారి పట్టించి మింగాడని చెప్పి అద్భుతంగా విశ్లేషించిన డివి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.